వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్. కుతుబుల్లాపూర్లో వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మనుగూరులో జీవీ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం సినీతార అనసూయ. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఎస్పీ కాంప్లెక్స్లో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్పీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం మరియు ఇతర రాజకీయ అంశాలపై నాయకులు చర్చించారు. సమావేశంలో పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షులు పాల్గొన్నారు. కస్టమర్గా వచ్చి మొబైల్ దొంగిలించిన మహిళ. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సంజయ్ మార్ట్లో చేతివాటం చూపించిన మహిళ. అప్పు సొప్పు చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడడం వ్యాపారులకు తీవ్ర నష్టాలను మిగుల్చుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్ తిరుమల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్న కేఏ పాల్ తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఏఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు derogatory statements ఏంటి, ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లోనే ఇక్కడ ఆపోజిట్ వాళ్ళని అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని. ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీరికి కాపీలు పంపిస్తున్నాం. మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు కాపీ. అమ్మవారు రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పాప పనులు మానుకొమ్మని చెప్పాలని కోరుకుంటున్నారు హరీష్ రావు. ఈ దేవీ నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే
శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ మంచి చెయ్యాలి. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, అద్భుతమైన రోడ్లు వేశారు. హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు. కడప జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. బస్ ఎట్లుందో తెలుసుకుందామని బస్ ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మహిళా డబ్బులిచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు. మేము కూసని పోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా? మహిళ ఏం సంతోషం? జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా. మహిళ ఏమన్నారు? రోజు పోతున్నామా? మాకేం పని లేదా? ఇంతకుముందు ఇంత రష్ ఉండకపోతుండే. ఫ్రీ బస్ అనేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు.
మీరు చెప్పాలి మీరన్నా అనుకో మళ్ళీ బంధం చెప్తాను కదా సంతోషంగా ఉందా లేదా మరి మూడు గంటల టికెట్ అంత ఎన్నో రూపాయలు సరిపోతుంది అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేలా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఐ జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తింపు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నేరస్తుల వివరాలు తెలిపిన డీఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి 3,50,000 విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం, 1,14,000 విలువ చేసే 17.600 మిల్లీగ్రాముల బంగారం, 11,000 విలువ చేసే 123 గ్రాముల వెండి, 25,000 విలువ చేసే టీవీ ఫోన్, ఈ 2 లక్షల విలువ చేసే 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నేరస్తుల అరెస్టుకు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర, సత్యనారాయణ, రాజశేఖర్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ రవిచంద్ర. చేసుకుంటున్న క్రమంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో 2 కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, రికవరీ చేయడం, 2 కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళు 3 కూడా విత్తనాల శివ, విత్తనాల గణేష్, కోనా శ్రీనివాసరావు, 3 కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు. ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా చెడు తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. నేర చరిత్ర ఉందంటే గతంలో నేరం చరిత్ర ఉన్నటువంటి ముద్దాయిలు వీళ్ళందరూ కూడా. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అక్టోబర్ 8న జరిగే ఉచిత కంటి వైద్య శిబిరం పత్రాలను మిసాల సుమలత ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కర్నూలు లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ రత్నప్రసాద్ మాట్లాడుతూ, సర్వేంద్రియానం నయనం ప్రధానం సుశీల నేత్రాలయ హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు గారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ చేయడంతో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు వారు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మరియు 124 సచివాలయం వాలంటీర్స్ సుమలత గారి ఆధ్వర్యంలో మన కంటి వైద్య నిపుణులు సుశీల నేత్రాలయ పి సుధాకర్ రావు గారిచే ఈ వార్డులో అందరికీ కంటి పరీక్షలు చేసి వాళ్ళకు అవసరమైన కంటి అద్దాలు కూడా వాళ్ళు ఉచితంగా అందజేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రోజా వీధి నందు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. కాబట్టి రోజా వీధి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. అక్టోబర్ 8వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం రోజా వీధి నందు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉచితంగా కంటి అద్దాల పంపిణీ కూడా జరుగుతుంది. ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న నిరుపేద ప్రజలకు లయన్స్ క్లబ్ వారు
ఉచితంగా వారి సహకారంతో కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. కళ్ళను కాపాడుకునేందుకు పరీక్షలు, అద్దాలు అవసరం. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుందాం. అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ చేద్దాం. కంటి చూపు లేని నిరుపేద ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుంది. క్యారెట్ చూపును ఎంతోగానో మేలు చేస్తుంది. కంటి చూపు మెరుగుపరుచుకునేందుకు, కంటి జబ్బులను నివారించేందుకు పండ్లను తీసుకోవాలి. కంట్లో కటకం శుభ్రం చేసుకోవాలి. పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు, మబ్బును మారినప్పుడు చూపు మందగిస్తుంది. కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ ఎండు కొబ్బరిలా మారుతుంది. చూపును ప్రమాదం పెడుతుంది. కంట్లో శుక్లాలను తొలగించేందుకు ఆపరేషన్నే పరిష్కారం. పాలకూర, క్యాప్సికం, చిలకడ దుంపలు, టమోటా రసాయనాలు కంటికి ఉపయోగం. నారింజ, బొప్పాయి, కర్బూజా వంటి వాటి పండ్లను కంటి ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పక్కా ప్రణాళికలు తయారు చేయడం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధం, వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజా అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టి పనిచేయవలసిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టి పంచాయతీరాజ్ శాఖను ఆయన తీసుకొని గ్రామ సభలు మొన్న ఒకే రోజు 13,000 పైచిలుకు గ్రామాల్లో ఒకేసారి ఒకే టైంలో గ్రామ సభలు పెట్టి పెద్ద ఎత్తున, ఇది ఎప్పుడు జరగదు, వరల్డ్ రికార్డు వచ్చింది. 4,000 కోట్ల రూపాయల పనులకి ఆమోద ముద్ర వేశాం. ఎన్ఆర్ఈ కేసు పూర్తిగా మన స్థానిక సంస్థల నుండి కంట్రోల్ వెళ్ళిపోయింది. ఎవరో వెండర్ అని చెప్పి ఆయన అకౌంట్లో వేశారు. ఏ వర్క్ ఇవ్వాలంటే మన చేతిలో లేదు, అలాంటి పొజిషన్ అయిపోయింది. మళ్ళీ ఇవన్నింటినీ గాడిని పెట్టాలని, మళ్ళా మిమ్మల్ని అందరికీ ఒక రైడింగ్ ప్రోగ్రాం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆసిఫ్ నగర్లోని బ్యాంకు కాలనీలో రోడ్డు పనులు పరిశీలనలకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుసేన్ అనుచరుల దాడి. ఇరు వర్గాల పరస్పరం దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు.
అశ్వారావుపేట సిఐ, అశ్వారావుపేట ఎస్ఐ, దమ్మపేట ఎస్ఐ మరియు వారి సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెం హైవే రోడ్డు నందుగల సాయిబాబా టెంపుల్ ఎదురుగా వాహన తనిఖీలు చేయుచుండగా ఒక నీలం రంగు గల హోండా యాక్టివ్ వాహనం మీద జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఇద్దరు మగ వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవటకు ప్రయత్నించుచుండగా సిఐ వారికి ఇబ్బందితో వెంబడించి వారిని పట్టుకుని విచారించగా వారు ఇదివరకు చాలా దొంగతనం, రాబరీ అండ్ మర్డర్ ఫర్ గెయిన్ కేసులలో నిందితులుగా అరెస్టు కాబడినట్లు గుర్తించి వారిని విచారించగా క్రింది విధంగా తెలిపినారు. ఇద్దరు వ్యక్తులు యాక్టివా మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వస్తూ కనబడ్డారు. వాళ్ళను ఆపి విచారిస్తే వాళ్ళ పేర్లు బచ్చు సతీష్, అవనిగడ్డ మండలం, రామచంద్రాపురం విలేజ్, అలాగే ఆరింపుల ధర్మరాజు, రెడ్డిగూడెం మండలం, ముద్దులపర్వ విలేజ్, ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పినారు. వాళ్ళను అంటే వాళ్ళ మూమెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను తర్వాత ఇంటరాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరము ఫిబ్రవరిలో మన దమ్మపేట మండలం మందరపల్లి దగ్గర ఒక ముసలావిడ మెడ నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడం జరిగింది. అలాగే గత సెప్టెంబర్ 10వ తారీఖు రోజు అశ్వారావుపేట పిఎస్ పరిధిలో నారవారిగూడెంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కిరాణా షాప్ వ్యక్తి అర్ధరాత్రి పూట కాలకృత్యాలు తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు రాగా అతనిపై దాడి చేసి అతని భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని కూడా దొంగిలించడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళని ఇంకా తరువుగా విచారిస్తే తెలియని విషయం ఏంటంటే దాదాపుగా 2007 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఈ 15 నేరాలకు పాల్పడ్డారు. అందులో మర్డర్ ఫర్ గెయిన్ కూడా ఉంది. మన జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి, వేంసూరు, అశ్వారావుపేట్, దమ్మపేటతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి చాట్రాయ్, విసన్నపేట,
అండ్ ఇంకా వేపల్లి, అవనిగడ్డ, నూజివేడు ఇవన్నీ ప్రాంతాలలో కూడా దొంగతనం చేశారు. యాక్చువల్గా అంటే రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో మాకు ఎటువంటి క్లూస్ లేకుండా ఉండే సిఐ గారు, ఎస్ఐలు ప్లస్ సిబ్బంది కూడా ఈ 2 దొంగతనాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని చుట్టుపక్కల జరిగినటువంటి ఇదే రకమైన నేరాలు ఏ పోలీస్ స్టేషన్ జరిగినాయని చెప్పేసి బాధితులు ఇచ్చినటువంటి కొంచెం వ్యక్తి యొక్క పోలికలను బట్టి ఇవన్నీ వెరిఫై చేసేసి చాలా దిగ్విజయంగా ఈ కేసును త్యజించారు. వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్లీ ఇది చాలా గ్రేట్ వర్క్. ఎటువంటి క్లూస్ కూడా లేవు, సీసీ కెమెరాస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి లేని పరిస్థితుల్లో కేవలం బాధితులు దొంగతనానికి పాల్పడేటువంటి వ్యక్తుల యొక్క పోలికలను చెప్పారు. ఆ పోలికలను అనుసరించి పాత నేరస్తుల యొక్క విషయాలు వాళ్ళ చరిత్రలంతా గ్రహించి కేసును ఛేదించడం జరిగింది. వాళ్లకు ఉద్యోగపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి బంగారాన్ని స్వాధీనం చేయడం జరిగింది. రెండో కేసులో అంటే అశ్వరావుపేట కేసులో రోడ్డు పక్కన కిరాణా షాపులో జరుగుతున్నప్పుడు ఆవిడ ఇట్లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా ఆ చైన్ గట్టిగా పట్టుకున్నది. ఒక ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది, ఇంకొక ముక్క ఇతను దొంగిలించడం జరిగింది. దొంగిలించినటువంటి సొమ్మును స్వాధీనం చేసుకున్నాం. దొంగతనం చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ వస్తాయి కావచ్చు అని వాళ్ళు మొత్తం చేతులకు గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిసారి. ఆల్రెడీ 11-12 దొంగతనాలు చేశారు. అన్నీ కూడా రాబరీ దొంగతనాలే, మామూలు చిన్న చిన్న దొంగతనాలు, రాబరీ కేసులే. ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును దోసుకెళ్ళడం జరిగింది. అది చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది. 2008లో జరిగింది. 7/8 48 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. క్యాష్ ఏం లేదు. వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు. మన దగ్గర 2 దొంగతనాల్లో కూడా మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడమే జరిగింది. అతడు యాక్టివా అంటే ఈ నేరాన్ని చేసేటప్పుడు ఉపయోగించినటువంటి యాక్టివా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.